నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల మీద జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్, కావూరు హిల్స్లోని ఆయన ఆఫీసుల మీద 2 బృందాలు తనిఖీలు చేశాయి. తాజాగా నిర్మించిన కన్నప్ప సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ జీఎస్టీ తనిఖీల గురించి తనకు ఏమీ తెలియదని, దాచిపెట్టడానికి ఏమీ లేదని అన్నారు. మేము ఎక్కడెక్కడ అప్పులు చేశామో వారికే తెలుస్తుందని అన్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దాచిపెట్టేది ఏం లేదు. ఇది ఎక్కడెక్కడ అప్పులు తీసాం సో మొత్తం వరల్డ్ వైజ్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది కదా. ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఫైనల్ గా ఎలా అనిపించింది సినిమా? చూడలేదు, అది హిందీ ఫైనల్ కాపీ చూశారు వాళ్ళందరూ. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని మీకు గూస్ బంప్స్ వస్తున్నాయని అంటే లాస్ట్ 1 hour ఇదే మాట జనం కూడా అదే అంటారని నేను పర్మిషన్ కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో బాగా మంచి హైప్ వచ్చేసింది సార్ ఇది. ఎందుకంటే మన తెలుగు సినిమా మళ్ళీ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఇది కాబోతున్నట్టుగా మొత్తం వస్తుంది. ఇన్ని రోజులు మీకు ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఫుల్ ఉంది. మొత్తం కూడా మీది ఇటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం సపోర్ట్. సో మీరు ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమాని మనం ఏ విధంగా అనుకోవచ్చు? ఇది కేవలం భక్తి సినిమానే. ఇది నా ఒక దేవుడికి భక్తుడికి మధ్య జరిగే ఒక కథ.